3 రోజుల కార్యక్రమం యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? సార్ గుడ్ ఈవినింగ్ అండి. అమ్మనాయుడు గారు 99 ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా ఇప్పుడు జనసేన ప్రస్తుతం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కేవలం మనకైతే 2 పార్టీల యుగమే నడుస్తా వచ్చు. గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ కొంత కమ్యూనిస్టులు ప్రభావం చూపేవాళ్ళు. ఇప్పుడు నిజానికి వైఎస్ఆర్సీపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అయితే అందరి చూపు ఆయన కింగ్ మేకర్ అనొచ్చా లేకపోతే గేమ్ చేంజర్ అనొచ్చా ఏదైనా ఆయన మీద చాలా ప్రభావం ఉంది పవన్ కళ్యాణ్ మీద. సో పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగు కూడా అందరూ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా రాజకీయ నేతలు కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆయనకి ఉన్న బలం అలాంటి ప్రజలు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆయనకేం లేదు 21 సీట్లే వచ్చి ఆయన ఏం చేయగలడు అని అనుకుంటున్నారు కానీ విమర్శలు చేస్తూ ఉంటారు కానీ బట్ ఆయన చేసే ప్రతి చర్య గురించి కూడా కౌంటర్లు సాయంత్రానికి లేదా 1 గంటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన ఏం చేస్తాడు అనగానే వచ్చేస్తూ ఉంటారు. సో అది ఆయన బలాన్ని తెలియజేస్తా ఉంటారు. సో ఇప్పుడు జనసేన 2014 మార్చి 14వ తారీఖు పెట్టారు. ఇప్పుడు 12వ ఆవిర్భావ దినోత్సవం మొన్న పిఠాపురం చిత్రాల్లో జరుపుకున్నారు. అంటే అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు ప్లేనరీ జరుపుకున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఆ రోజు ఏంటంటే జస్ట్ అధికారం వచ్చిందని గుర్తు చేసుకుంటూ మనం భవిష్యత్తులో ఎలా అడుగులు వేయాలనేది జస్ట్ లైట్ టచ్ చేశారు, అట్లా వదిలేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలు ఈ కూటమిలో ఆయన 15 ఏళ్ళని చెప్తా ఉన్నారు కాబట్టి ఎలా అడుగులు వేయాలి ఏంటి, పార్టీని 26 జిల్లాల్లో ఎలా బలోపేతం చేయాలనే దిశగా ఈ విశాఖ సమావేశాలు కీలక భూమిక పోషించబోతున్నాయనేది వాళ్ళ పార్టీ వర్గాలు చెప్తాం. ఎందుకంటే మనం చూసినట్లయితే 28వ తారీఖు ఉదయం ఆ పార్టీ ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించి అందరూ కూడా పార్లమెంట్లో ఏ విధంగా మనం ప్రభావం చూపాలి, అదేవిధంగా శాసన మండలిలోను శాసనసభలోను ఏ విధంగా మనం మసులుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారికి చెప్పబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చెప్పారు. రెండోది ఏంటంటే ఇప్పటివరకు జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఏమీ ఆశించకుండా చాలా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళు సొంత నిధులు పెట్టుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం లేకపోతే నీతివంతమైన రాజకీయాలు చేయాలి, లేదంటే ఏదో వారసుల కోసమో ఇంకోటో అని కాకుండా అసలు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పరిపాలన అందించాలనే దిశగా ఆయన చెప్తా ఉన్నారో దానికి ఎవరైతే ఇప్పటికీ పోరాటాలు చేస్తా ఉన్నారో ఆయనతో చేదోడుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి విద్యావంతులు మేధావులు అదేవిధంగా చెప్పాలంటే యువత వీళ్ళందరినీ కూడా ఇంకొక రోజు సమావేశం అంటే 29వ తారీఖు మీట్ అవబోతున్నారు. వీళ్ళు కాకుండా జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలక కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో అదంతా పబ్లిక్ కింద నేను చెప్పింది, ప్లస్ క్రియాశీలక కార్యకర్తలు అయితే కార్యవర్గ సభ్యులు కానీ పార్టీకి సంబంధించిన కార్యవర్గం కానీ మొత్తం కూడా సమావేశం అవుతుంది. ఈ మూడు అయిన తర్వాత ఇంకోటి చెప్తుంది ఏంటంటే బహిరంగ సభ కూడా ఉండొచ్చు గమనించి రావాలి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఆయన పార్టీకి సంబంధించి నేనైతే ఏం చెప్తానంటే ఆయన వేరే రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు, తమిళనాడు వెళ్తా ఉన్నారు, లేదా మహారాష్ట్ర వెళ్తా ఉన్నారు. బీజేపీ కూడా ఆయన్ని ఎన్డీఏలో భాగస్వామిగా చాలా ప్రయారిటీ ఇస్తుంది. ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి చాలా ఎక్కడ కనిపించినా కూడా ప్రాధాన్యత ఆయనకి లభించేలా చూస్తా ఉన్నారు. ఇదంతా కూడా మనం గమనిస్తా ఉన్నాం. నేనేమంటానంటే అసలు జరగాల్సిన చర్చ ఏంటంటే రాజకీయ పార్టీగా ఇప్పుడే నిలదొక్కుంది చెప్పాలంటే. ఎందుకంటే 14లోనేమో సపోర్ట్ చేశారు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. సో ఎనీహో అప్పుడు సపోర్ట్ చేసిన పార్టీలు 2 అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత ఆయన వ్యతిరేకించాడు. అంటే అప్పుడు సపోర్ట్ చేస్తే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశాన్ని బీజేపీని 2019లో వ్యతిరేకించారు. ఆ 2 ఓడిపోయాయి, అధికారంలోకి రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ రెండింటిని ఆయన సపోర్ట్ చేశారు, భుజానికి ఎత్తుకున్నారు. మళ్ళీ 164 స్థానాలు రావటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు జన సైనికులు కోరుకుంటుంది ఏంటంటే గత 12 సంవత్సరాలుగా తాము పోరాటం చేస్తా ఉన్నాము, అధికారం వచ్చింది,
అధికారం వచ్చిన తర్వాత ఏదైతే పోరాటాలు చేశారో వాళ్ళకి కార్యకర్తలకి సరైన గుర్తింపు లభించటం లేదు. ఆ గుర్తింపు ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఆయన 28 సీట్లు అన్నప్పుడు తగ్గించుకోమంటే బీజేపీకి ఈయన దానిలో నుంచే వాటా తగ్గించుకొని ఇచ్చారు తప్పితే మొత్తం తగ్గించే ఇవ్వలేదు. అవును. సో అలా సాక్రిఫైస్ చేసినప్పుడు మరి మా నియోజకవర్గాల్లో మాకు రావాల్సిన వాటా అంటే ఇప్పుడు ఏదో 164 లేకపోతే శాతాలు చూసి అట్లా ఇవ్వటం కాదు. ఎవరైతే సాక్రిఫైస్ చేశారో తెలుగుదేశానికి తగ్గించుకొని అవసరమైతే ఈ రోజు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఉందనేది జన సైనికులు అత్యధిక మంది భావిస్తా ఉన్నారు. కానీ ఆ విషయంలో న్యాయమైన భాగం ఇంకా రావట్లేదు అనేది వాళ్ళందరూ కొంత అసంతృప్తిగా అయితే ఉన్నారు. రెండోది, ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే చూడండి, ఎమ్మెల్యేలకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సింహభాగం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలకే అధికారులు ప్రయారిటీ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఉండి కూడా చాలా ప్రయోజనం లేకుండా పోయిందనేది వీళ్ళ ఎమ్మెల్యేలు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడక్కడ మనకు కనిపిస్తా ఉంటుంది. లోక మాధవి గారు కానీ, లేదంటే విజయ్ కుమార్ గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అసలు అంతెందుకు పిఠాపురంలో కూడా చూడండి, అప్పుడప్పుడు ఆయనకి హెడేక్ వస్తూ ఉంటది కదా. పిఠాపురంలో కూడా బేసిక్ గా మస్తాన్ రావు గారు ఒక కుటుంబంలోనే అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు ఉంటాయి వ్యక్తుల మధ్య, అన్నదమ్ముల మధ్య. ఇక రాజకీయాల్లో అందులోనూ 2-3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు సాధారణంగా వస్తుంటాయి కాబట్టి సో ఇక దీన్ని ఆ జాబితాలను చూడాలి. రాజకీయాలు మీరు చెప్పింది కరెక్టే గానీ అన్నదమ్ముల మధ్య తక్కువ ఉంటే వాళ్ళ అమ్మో నాన్న వచ్చి అరే చిన్నోడికి అన్యాయం జరిగిందిరా ₹1 ఎక్స్ట్రా ఇవ్వరని చెబుతారు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఫీల్ అవుతున్నారు. అది అక్కడ ప్రాబ్లం. అది ఎన్నాళ్ళు సర్దుకుపోవాలనేది పాయింట్. సో అదొకటి, అది కూడా చర్చించాల్సిన అంశంగా వాళ్ళందరూ అధినేత ముందు వ్యక్తం చేయలేరు. కానీ వాళ్ళు వాళ్ళ మిత్రులతో గాని సన్నిహిత వర్గాలతో గాని వెలిపుచ్చుతున్న అభిప్రాయాలు ఇవి. మనం అంటుంది కాదు. జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవహారాల్లో నామినేటెడ్ పోస్టులు ఆఖరికి ఆలయ కమిటీల్లో కూడా సరైన ప్రాతినిధ్యం రావట్లేదని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు నియోజకవర్గాలు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళకి పదవులు ఇస్తే ఏకమేక అవుతారేమోనని వాళ్ళ భయం. అసలే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాటాలు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతెంత ఉంది ఏంటి? మరి జనసేన ఏమో ఎక్కువగా ప్రభావం చూపుతుంది అంటున్నారు. వాళ్ళకి కేటాయిస్తున్న స్థానాలు కానీ ఇస్తున్న ప్రాధాన్యత కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా ఇన్ అండ్ అవుట్స్ మాట్లాడతారని ఎక్కువగా, అంటే అంతర్గతంగా కనీసం బహిరంగంగా మీడియా ముందు మాట్లాడలేకపోయినా కూడా కనీసం వాళ్ళ కార్యవర్గ సమావేశంలోనూ వాళ్ళకి జరుగుతున్న ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన ముందు పెట్టే అవకాశం లభిస్తుందనేది వాళ్ళు వేయికలతో ఎదురు చూస్తా ఉన్నారు. దానికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు? ఎందుకంటే ఆయన చూడండి, ఆయన ఎక్కడ జనసేనకు సంబంధించిన కార్యవర్గ సభ్యులు కానీ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా తప్పు చేస్తుంటే వెంటనే వాళ్ళని చర్య తీసుకోవటమో, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వటమో, వాళ్ళని పక్కన పెట్టేసేవటం. ఇప్పుడు కోటా వినిత గారు కానీ ఆ పత్తిపాడు సంబంధించి ఆయన ఎగ్జిబిటర్ల విషయం వచ్చినప్పుడు కానీ, లేకపోతే పెనమూరులో ఆయన సైకిల్ స్టాండ్ పెట్టుకున్నాడంట, ఆ విషయంలో కానీ పక్కన పెట్టేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అంతే కఠినంగా తీసుకుంటున్నప్పుడు చర్యలు, అంతే విధంగా వాళ్ళు కమిట్మెంట్ తో ఉన్న కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా ఎక్కువ మంది జన సైనికులు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఆయన సంతృప్తి పరుస్తారనేది ఆ సమావేశాలు తేలుస్తాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సమావేశాలు మస్తాన్ రావు గారు చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1.5 year గడిచిపోయిన తర్వాత ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి అయినటువంటి జనసేన అధినేత తన కార్యకర్తలకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు, ఏ దిశానిర్దేశం ఇవ్వబోతున్నాడు, అసంతృప్తిగా ఉన్న వాళ్ళని ఎలా బుజ్జగించాలనుకుంటున్నాడు? అంటే గతంలో ఏ విధమైనటువంటి ధోరణితో అయితే ఆయన గట్టిగా మాట్లాడేవాడు, మీరు ఖచ్చితంగా ఇలా ఉండాలి, అలా చేయాలి, మనం రాష్ట్రం కోసం పనిచేయాలి అని ఏమన్నా చెప్తాడా? లేకపోతే దానికి మించి ఇంకేమన్నా నెక్స్ట్ విడతలో మళ్ళీ మనకు కొంచెం మంచి అవకాశాలు వస్తాయి? ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఎక్కువ పర్సెంట్, దాదాపు 70% నామినేటెడ్ పదవులు 2 సంవత్సరాలు కాబట్టి నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా మనం అనుకుని ఫుల్ఫిల్ చేస్తామని ఏం చెప్పబోతాడు అనేది అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయన ఏమంటారు, రాజకీయాలు అనేవి సేవా మార్గంతో చేయాలి, అందుకని నన్నే ఆదర్శంగా తీసుకుని అంటారు. అందరికీ సాధ్యం కాదు కదా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడం. ఆయన ఒక పక్కన ఆయన సినిమాల్లో నటిస్తున్నారు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించి కూడా ఎక్కడ టెండర్లు కానీ ఎమ్మెల్యేలు వాటి పాల్గొన్నా కూడా అంత నియమబద్ధంగా జరిగితేనే ఓకే, ఏమాత్రం ఆరోపణలు వచ్చినా కూడా వేటు పడిపోతుందనే ఒక ఇండికేషన్ జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు కార్యకర్తలు ఒక చిన్న ఒక నగరంలో, ఇప్పుడు గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు గుంటూరులోనే, ఆయన ఒక సమావేశం పెట్టాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటాయి, లేదా ₹1,000 ఖర్చు అవుతుంటాయి ఖచ్చితంగా. సో పార్టీకి ఫండింగ్ రావాలి కదా. సో పార్టీకి ఫండ్ పెట్టుకోవాలంటే ఎట్లాగా? ప్రతిరోజు వాళ్ళే పెట్టుకోలేరు కదా. సో అదే విధంగా రాష్ట్రంలో అనేక నగరాల్లో
జన సైనికులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే ఎక్కడా కూడా వాహనాలకి డబ్బులు ఏమి ఇవ్వరు, ఎవరికారు సొంతంగా పెట్టుకొని వస్తూ ఉంటారు. అవును. సో ఇక నుంచి వాళ్ళే కోరుకుంటున్నారు, మాకు నిధులు ఇవ్వకపోయినా కనీసం మాకు గుర్తింపు కావాలి, మేము చేస్తున్న సేవకు కానీ మేము చేస్తున్న పోరాటాలకు కానీ ఉద్యమాలకు కానీ ఇప్పటివరకు చేసిన వాటికి గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపు తెలుగుదేశం పార్టీ విషయంలో కొంత వెనకబడిపోతుంది. తెలుగుదేశం కూడా పెద్ద మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఉందని వాళ్ళు కోరుకుంటున్నది వాస్తవంలో జరగట్లేదు క్షేత్ర స్థాయిలో. సో దానికి కూడా సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని నేనైతే అనుకుంటాను. రైట్.